शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అదే అక్కడ బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు బ్రహ్మాండంగా మీ రాశిని చూసుకుంటాడు. కాబట్టి ఇప్పటివరకు లేనటువంటి ఆనందము ఇప్పటి నుంచి వస్తుంది. ధైర్యము, సాహసము, పని చేయాలనే తపన, అదృష్టము, ఏ రంగంలో మీరు తలపెట్టిన ఆ రంగంలో ముందులో ఉండము. చాలా అద్భుతమైన మిలిటరీ అంటే చెప్తారు, పదభావం చెప్పుకుందాం. ఒక మంచి యోగాన్ని కలగడానికి, స్పీడ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ధనప్రాప్తులు కలుగుతుండోయి. శుక్రుడు కూడా బాగున్నాడు కదా. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. సినిమాల్లోనూ, టెలివిజన్లోనూ, నాటక రంగంలో కానీ, లేకపోతే మీరు గాయకులు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారుగా చాలా ధన ప్రాప్తి కలుగుతుంది. అంతే కదండి. మీరు కొంతమంది గాయనికలకు చెప్పాం కంటే మీరు కొంతమంది ముఖవర్చస్సు, కొంతమంది ఏంటంటే పాటలు పాడుతున్నప్పుడు ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంది. ఏదైనా షార్ట్ జర్నీస్ చేయడంలో మీ తర్వాత ఇంకా అందరూ, ఎందుకంటే ఎక్కువ ప్రయాణాలు చేసేస్తుంటారండి. ఇప్పుడు ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. మీ తోబుట్టువులు, మీ తమ్ముళ్ళని వాళ్ళని కలవడము, వాళ్ళకి ఏం కావాలో ఏంటో అనేది మీరు దగ్గరుండి చూసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. గురుడు ప్రభావం చాలా బాగుందండి మీకు. అంతేకాకుండా తెలివిగా ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు వింటారు. చదువు విషయంలో ఆటంకాలు లేకుండా మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేట్టు బ్రహ్మాండంగా ఉంటారు. చెల్లెలు కదండి, మీ మదర్ గారి కార్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడాలు, గృహసౌఖ్యము, సంగీతంలో బాగా రాణించడం చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రికా సంతాన జననం కలగడము, పుత్ర సంతాన జననం కలగడం కూడా అవకాశాలు ఎక్కువ. కాకపోతే అంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడానికి సరిపోతుంది. 11th and 12th డేట్స్లో మీకు శుభకార్యాలు, శుభవార్తలు, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు కుదరడాలు, ఇవన్నీ శుభకార్యాలు మీ ఇంట్లో బాగా జరగడానికి అవకాశం ఉంది. వివాహాది వేడుకలు అతి త్వరలో మీ ఇంట్లో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. భాగ్యస్థానంలోనే రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు కదండి. అదే వాళ్ళందరూ మారిపోతున్నారు. జస్ట్ 11, 13 నుంచి మారిపోతారు. ఏదేమైనా భాగ్యస్థానంలో 11, 12 తారీఖుల వరకు మీ భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. గురు దృష్టి కూడా చూస్తున్నారు కదా. అంటే మీరు చేస్తున్న చదువులో బాగా ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, విదేశీ పర్యటన చేయడము, శుభకార్యాలు చేయడము, ఉన్నతమైన విద్య రావడము, ఇవన్నీ మీకు బాగా ఉన్నాయి. ఇప్పుడు కర్మస్థానం, దశమస్థానం ఎక్స్ట్రాడినరీ. దశమంలో రవి, కుజులు ఉన్నారు. అంటే రవి, కుజులు మీకు మకర రాశిలో ఉన్నారండి. అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అవ్వడం అంటే పదవులు వస్తాయి.
ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు అవేం భయాలు ఉండవండి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఉద్యోగంలో స్థితి ఏర్పడుతుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. పైగా లగ్నాపతి దశమం ఉండదు కదండి. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఈ ఉద్యోగాల్లో ఉండడము, అసలు ఈ ఉద్యోగాలు ఈ జాబ్స్లో చేస్తున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ జాబ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సైన్యాల్లో ఉన్నవారు ఈ దశమంలో రవి కుజుల వల్లనే బాగా డెవలప్ అవుతారు. చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ప్రమోషన్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మకరంలో కూడా కుజశుక్రులు కలిసి ఉన్నారండి. మకరంలో కుజశుక్రులు అంటే ఔన్నత్యం బాగుంటుందండి. క్రీడాకారులుగాను, లలిత కళాకారులుగాను బాగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడము, సినిమా రంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడము, ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుంటుందని మనం జనవరి స్టార్ట్ చేస్తుంది సార్. అప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఏదైనా మీ లాభస్థానంలో రాహు ఉన్నాడు, ధనప్రాప్తి కలిగిస్తాడు. మీకు భాగ్యంలోనూ, రాజ్యస్థానంలోనూ, లాభస్థానంలోనూ చాలా గ్రహాలు బాగున్నాయి. ఇప్పటి వరకు అంటే కింద సంవత్సరం వరకు కూడా లేనటువంటి అదృష్టం ఈ సంవత్సరంలో ఉంటుంది. జనవరి నుంచే మీకు అదృష్టం స్టార్ట్ అయిపోయిందండి. అద్భుతంగా రాణిస్తారు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం. అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి. 14వ తారీఖుని ఆయన మకర రాశిలోకి వస్తారు. ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తారు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. సూర్యభగవాన్ ఆలయ దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం. ఒకసారి ఒక వీడియో తీస్తాను నేను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతే కదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేసి పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను.
ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ, చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మనం అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వలన, స్వామివారికి నివేదన చేయడం వలన, స్వామివారికి వస్త్ర సమర్పణం వలన ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతువు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చిన, అదే చర్మ వ్యాధులు అంటారు అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజ ప్రభావం, కుజ దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారే. అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వలన, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వలన, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రభంజనం మీరు అంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.